ఎక్కడ తప్పిపోతున్నావు, ఎక్కడ సరిగ్గా లేవు, ఎక్కడ కరెక్ట్గా దేవుని చిత్తానుసారం నుండి తొలగిపోయావు, ఎక్కడ పడిపోయావో నీకు నీవే పరీక్షించుకో. నీకు నువ్వే పరీక్షించుకో. నువ్వు నిజంగా విశ్వాసమేనా? నిజంగా దేవుని బిడ్డమేనా? నిజంగా దేవుని విశ్వాసిగా ఉండవలసిన లక్షణాలే ఉన్నాయా? నువ్వు మారేవా? అసలు మార్పు కలిగిందా? ఒకప్పుడు అంగడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉంటే నువ్వు అసలు మారినట్ట? నీ లక్షణాలు మారకుంటే నువ్వు మారినట్ట? మందిరానికి అయితే లోకానికి తెలియకపోవచ్చు, కానీ మందిరానికి వచ్చిన నిన్ను సృష్టించినటువంటి మహిమ కలిగిన దేవునికి తెలుసు. ఈరోజు నీలో ఏం కోరుకుంటున్నాడు? నీ మనస్సును కోరుకొచ్చినాడు. తీసుకోవడం పెద్ద ముఖ్యం కాదు, మనసు మారిందా లేదా. బాప్తిసం తీసుకున్నాక కూడా నీ మనసు మారినట్టే. ఇంకా నువ్వు ఎట్లున్నావు? పాపంలోనే ఉన్నావు. బుద్ధిపూర్వకమైన పాపం ఇది. ఇది ఏ పాపము? తెలిసి తెలియకుండా చేసే పాపం కాదు ఇది, తెలిసి చేసే పాపం ఇది. దేవుడు లేఖనం సెలవిస్తున్నది, బుద్ధిపూర్వకంగా చేసే ప్రతి పాపము రేపు తీర్పులోనికి వస్తుంది. వాస్తవానికి నువ్వు తీర్పులో రావద్దనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే నీ కొరకు ప్రాణం పెట్టి కలవరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి తను రక్షించుకొని తన ప్రేమను వెల్లడిపరిచాడు. తన బిడగా ఉండడానికి నీకు అర్హతని, తన ప్రేమని అనుగ్రహించి ఉన్నాడు. అలాంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి నువ్వు మారకుంటే, నీ ప్రవర్తన మారకుంటే, నీ ఆలోచన మారకుంటే, నీ బుద్ధి మారకుంటే, దేవుని నమ్మకం ముందు ఎలా ప్రవర్తించావో, ఎలాంటి ఆచారాలు పాటించావో అవే మరలా నువ్వు పాటిస్తూ అదే ఆచారబద్ధమైన జీవితం చేస్తున్నటువంటి వ్యక్తి అయితే నువ్వేం కాలే? ఇంకా మారు మనసు పొందలే. ఏం కాలే? నువ్వు మారావా? మార్పు చెందావా? మనసు మార్చబడిందా? ప్రభు రక్తం చేత కడగబడిన వ్యక్తివేనా? ప్రభు రక్తాన్ని ప్రతి నెల నీ శరీరంలోనికి జీవాహారమైన తన శరీరాన్ని, రక్తాన్ని తీసుకొని ద్రాక్షరసం ద్వారా ప్రభా ఇది నీ రక్తం, నేను త్రాగుతున్నాను, నా గుణ లక్షణాలన్నీ మార్చివేయండి అని ప్రార్థన చేసుకొని భుజిస్తున్నావా? మారావా? ప్రభు మాదిరికరమైన ఆయన లాంటి రూపంలోనికి రాగలిగావా? ఆయన లాంటి లక్షణాలు నీకు వచ్చాయా? ఆయన లాంటి ప్రవర్తన విధానం, పరిశుద్ధత నిన్ను నీవు పరీక్షించుకొని ప్రవర్తించడానికి నిన్ను నీవు సమర్పించుకొని ఈ పాపపు లోకమును ఉపేక్షించుకున్నావా? ఇది నాకు తగినది కాదు, ఇది నేను చేయదగినది కాదు, ఇది నేను మాట్లాడదగినది కాదు, ఇలా నేను ప్రవర్తించదగినది కాదు అని ఏనాడైనా నీకు నువ్వే ఒక నిబంధన పెట్టుకోగలిగావా? నువ్వెవరో నీకు అర్థమైతే నీకేముంటుంది? నీతో నీకే పోరాటం ఉంటుంది. నీ శరీరంతో నీకే పోరాటం, నీ మనసుతో నీకే పోరాటం, నీ ప్రవర్తనతో నీకే పోరాటం. అందరు చేస్తున్నారు కదా, మనం చేస్తున్నామంటే మనం ఏమైపోయినట్టు? ఈ లోక పాప మర్యాదలో పడిపోయినట్టు. ఈ లోక పాప మర్యాదలో పడిపోయినట్టు. నువ్వు అలా ఉండవలసిన వ్యక్తివి కాదు అని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు.